ఎందుకు మీకు కొన్ని రోజుల నుంచి మీ తమ్ముడు లేవడం లేదు అండ్ మీరు చేసే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ తోటి మీ తమ్ముడు డ్యామేజ్ కావచ్చు. ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటిది? ఇలాంటి మీకు ఫ్యూచర్ లా పిల్లలు పుట్టకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఈ వీడియోని లాస్ట్ దాకా ఖచ్చితంగా చూడండి. సో ఇప్పటి నుండి 8 నెలల కింద రోజుకి జిమ్కి అయితే వెళ్ళేవాడిని. కానీ నాకు ఒకటే అనిపించింది, నా వెయిట్ ఒకటే కాడ ఆగిపోయింది అని. అంటే నా వెయిట్ అయితే పెరగట్లేదు లేదా తగ్గట్లేదు, బట్ నా మజిల్స్ కూడా గ్రో అవ్వట్లేదు. అయితే నాకు ఒకటే అనిపించింది, నేను నా వర్కౌట్ లో లేదా నా డైట్ లో ఏదో మిస్టేక్ చేస్తున్నాను అనిపించింది. బట్ నాకు తెలియని విషయం ఏమిటంటే నాలోనే ప్రాబ్లం ఉందని నాకు తెలియదు. అప్పుడే నేను నా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ నాకు చెప్పారు, నువ్వు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకో, ఆ తర్వాత నీకు తెలిసిపోతుంది నీలో ప్రాబ్లం ఎక్కడుందో. అండ్ నేను అన్ని టెస్టులు చేపించాను. అన్ని టెస్టులు చేపించిన తర్వాత నాకు రిజల్ట్స్ లో అప్పుడు నా టెస్టోస్టిరాన్ లెవెల్ 431 నానోగ్రామ్ పర్ లీటర్ రిజల్ట్స్ పైన మీరు స్క్రీన్ లో చూడవచ్చు. కానీ నాకు నా ఏజ్ అండ్ నా యాక్టివిటీస్ ని బట్టి నాకు అది చాలా తక్కువ అనిపించింది. అండ్ నేను రిపోర్ట్ లో నా బ్లడ్ లో విటమిన్ డి డెఫిషియన్సీ నడుస్తుంది. అండ్ నాకు డాక్టర్ చెప్పారు, నువ్వు విటమిన్ డి ఒక టాబ్లెట్స్ తీసుకోవాలి. కానీ టాబ్లెట్ తీసుకుంటే సరిపోదు, సన్ లైట్ కూడా తీసుకోవాలి. టాబ్లెట్స్ మాత్రం మీరు జంప్ చేయండి, నేను ఇంకా పైకి లాపడతాను. కానీ మీరు అనుకున్నట్టు మీరు ఖాళీ టాబ్లెట్స్ తోనే రికవర్ అయిపోతా అని, కానీ ఇలా ఎప్పటికీ కూడా మీరు మొత్తం రికవర్ కాలేరు. అండ్ నేను నా డైట్ లో 2-3 ఐటమ్స్ ఇలాంటి యూజ్ చేశాను. డైట్ వల్ల నా టెస్టోస్టిరాన్ లెవెల్ ని 3 నెలల్లోనే రికవర్ చేయగలిగాను. అండ్ ఇప్పుడు నేను చాలా బెటర్గా ఫీల్ అవుతున్నా. అండ్ నా మజిల్స్ కూడా గ్రో అవుతున్నాయి. అండ్ నా బాడీ వెయిట్ కూడా చాలా బెటర్గా గ్రో అవుతుంది. అండ్ మీకు కూడా అనిపిస్తుందా మీ టెస్టోస్టిరాన్ లెవెల్ తక్కువగా అనిపిస్తుందా? అయితే ఇప్పుడే వెళ్ళి మీరు కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అండ్ టెస్టోస్టిరాన్ లెవెల్ చెక్ చేయించుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్పేది కొంచెం సీరియస్గా వినండి. ట్రస్ట్ మీ టెస్టోస్టిరాన్ లెవెల్ కూడా మంచిగా గ్రో అవుతుంది. అండ్ అన్నిటికన్నా ఫస్ట్ నేను నా డైట్ లో యాడ్ చేసింది అది ఒక సప్లిమెంట్, విటమిన్ డి యొక్క క్యాప్సూల్స్. ఆల్వేస్ చాలా తక్కువ ధరలో వస్తుంది. ఒకటి తీసుకుంటే 3 నెలలు వస్తుంది. అది ఒక టాబ్లెట్, వారానికి ఒకటి తీసుకోవాలి. అండ్ దీనితో పాటు రోజు సన్ లైట్ కూడా తీసుకోవడం మొదలు పెట్టాను. అండ్ నా బాడీ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చింది. అండ్ నాకు మార్నింగ్ వుడ్ రావడం మొదలైంది. అండ్ అప్పటి టైంలో మార్నింగ్ వుడ్ రాలేదు. అండ్ దాని మీద నాకు ఫోకస్ కూడా పోలా. అనుకోకుండా నా ముందు ఒక వీడియో వచ్చింది. అండ్ అందులో నాకు అర్థమైంది ఏమిటంటే టెస్టోస్టిరాన్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు మార్నింగ్ వుడ్ రాలేదు. అండ్ ఎవరికైతే మార్నింగ్ వుడ్ అంటే తెలియదో, మన తమ్ముడు మార్నింగ్ మనకు నమస్కారం చేస్తాడు, దానినే మార్నింగ్ వుడ్ అని చెప్తారు. టెస్టోస్టిరాన్ లెవెల్ తక్కువ ఉంటే మార్నింగ్ వుడ్ రాదు. అండ్ 2వ ఐటమ్ విటమిన్ డి మష్రూమ్స్. అండ్ చాలా మందికి తెలియదు మష్రూమ్ విటమిన్ డి యొక్క పెద్ద కోర్స్ అని. అండ్ ఇది మీ టెస్టోస్టిరాన్ లెవెల్ ని కూడా చాలా ఫాస్ట్ గా పెంచుతుంది. అండ్ ఇది మీ స్పర్మ్ క్వాలిటీని కూడా పెంచుతుంది. అండ్ మీరు మష్రూమ్స్ ని పొద్దునే 7-8 మధ్య ఉండే సన్ లైట్ లో 1 గంట పెట్టండి. ఆ తర్వాత దానిని మీరు తినండి. అండ్ ఇందులో విటమిన్ డి యొక్క క్వాంటిటీ 500 ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు దీనిని విని ఆశ్చర్యపోయారా? అండ్ సప్లిమెంట్స్ మన సపోర్ట్ కోసమే. మనం మన డైట్ లో చాలా మంచి ఫ్రూట్స్ ని తినడం స్టార్ట్ చేస్తే అది మన టెస్టోస్ లెవెల్ ని ఒక లెవెల్లో సెట్ చేస్తుంది. అండ్ మనం చాలా మంచి హెల్త్ లైఫ్ ని బతకవచ్చు.
అండ్ మూడో ఐటమ్ ఏమిటంటే బనానా షేక్. ఎప్పటి నుంచి అయితే నేను బనానా షేక్ తాగడం మొదలు పెట్టాను అప్పటి నుంచి నా మజిల్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ నా మెంటలీ హెల్త్ అండ్ నేను చాలా హెల్తీగా కూడా ఫీల్ అవుతున్నా. నేను నిజంగా చెప్తున్నా, మీరు నమ్మరు కానీ నేను ఒక రోజులో 12 బనానా షేక్స్ ను తాగుతాను. మార్నింగ్ 6 అండ్ రాత్రి 6 అండ్ ఇది నాకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు ఇది 4వ అండ్ లాస్ట్ ఐటమ్ ఏమిటంటే, మీకు వర్కౌట్ కంఫర్టబుల్ ఉంటే మీరు పొద్దున పోవడం స్టార్ట్ చేయండి. అండ్ నేను చాలా మందిని చూశాను, వాళ్ళ టైం టేబుల్ వేరే ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ వర్కౌట్ కి పోలేకపోతారు అండ్ వాళ్ళు రాత్రి పోతారు. అండ్ మీలో ఎవరైనా మార్నింగ్ 6 కి వెళ్ళే వాళ్ళు ఉంటే మీరు జిమ్ కి డైలీ వెళ్ళడం స్టార్ట్ చేయండి. అండ్ నేను కూడా రోజు మార్నింగ్ 6 కే వర్కౌట్ చేయడానికి పోతాను. అండ్ నేను అప్పట్లో పొద్దున కాకుండా రాత్రి వెళ్ళేవాడిని జిమ్ కి. కానీ దానివల్ల ఏమవుతుందంటే వర్కౌట్ చేసి వచ్చినాక నాకు నాలో ఎనర్జీ లేనట్టు ఉండేది. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఫీల్ అయ్యే ఉంటారు, వర్కౌట్ చేసే తర్వాత వేరే లెవెల్ ఎనర్జీ వస్తుంది మన బాడీలో. వర్కౌట్ తర్వాత మన బాడీలో టెస్టోస్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మనం రాత్రికి పోతే జిమ్ నుంచి ఇంటికి వచ్చాక మనం నిద్రపోతే తయారైన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అందుకే మార్నింగ్ వర్కౌట్ కి పోవడం స్టార్ట్ చేశాను. 6 నుంచి 8 మధ్య పొద్దున మీరు వర్కౌట్ చేస్తే టెస్టోస్టిరాన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అది మీకు రోజంతా యాక్టివ్ గా ఉండేలా హెల్ప్ చేస్తుంది అండ్ రోజంతా మీరు ఎనర్జీగా ఉంటారు. అండ్ మనం ఇప్పుడు ఒకటి యాడ్ చేసుకుందాం. అది ఏమిటంటే, మీరు క్రోమ్ చూడడం మానేయండి. ఫోకస్ యువర్ గోల్స్, నాట్ ఫర్ హోల్స్.